హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసవ్ ఫిట్నెస్. ఈరోజు మనం ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ డంబుల్తో ఫుల్ బాడీ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే డంబుల్స్తో ఫుల్ బాడీ టోనింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల రైట్ వేలో వర్కౌట్ ఎలా చేయాలి, వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వర్కౌట్ చేసేప్పుడు స్టార్టింగ్ వార్మప్ చేయాలండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో అండ్ కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్ లో పోస్ట్ చేశానండి. అవి చూసి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వార్మప్ చేయండి, తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. వార్మప్ అండ్ కూల్ డౌన్స్ వాటి బెనిఫిట్స్ ఏమిటో ఈ వర్కౌట్ వీడియో ఎండింగ్ లో చెప్తానండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి గాబ్లెట్ స్క్వాట్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. డంబుల్ చిన్ దగ్గర హోల్డ్ చేయండి. లెగ్స్ షోల్డర్ వైడ్ తీసుకోండి. షోల్డర్ వైడ్ తీసుకున్నాక టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. కిందకినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్ లో బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవడానికి హెల్ప్ అవుతుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ లంజెస్ టు సింగిల్ ఆర్మ్ షోల్డర్ ప్రెస్ అండి. ఈచ్ సైడ్ 5 రిపిటేషన్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రివర్స్ లంజ్ చేయండి. షోల్డర్ అప్ చేయండి, పైకి షోల్డర్ ప్రెస్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. 1, 2, 3, 4, బ్రీత్ ఇన్, 5. రైట్ సైడ్ చేద్దామండి. 1, బ్రీత్ ఇన్, 2, 3, 4, 5. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి నీ పుషప్స్ అండి విత్ డంబుల్స్. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలండి. కిందకి రంపు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్ట్రైట్ పుషప్ చేయగలం వాళ్ళు స్ట్రైట్ పుషప్ చేసుకోవచ్చండి. ఇలాగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. ఇలా 10 టైమ్స్ చేసుకోవచ్చండి. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటామనండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ 1 ఆర్మ్ రో అండి. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. అప్పర్ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచండి. నీ స్లైట్ గా బెండ్ చేసి ఉంచండి. రో చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6,
7. ఎల్బో కూడా మన బాడీకి క్లోజ్ తీసుకోండి. 8, 9, 10. లెఫ్ట్ సైడ్ చేద్దామండి. సేమ్ పొజిషన్ తీసుకోండి. నీ స్లైట్గా బెండ్ చేసి ఉంచండి. 1, 2, 3. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4, 5, 6, 7, 8, 9, 10. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. అలాగే మన మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, టోనింగ్ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 5th వర్కౌట్ వచ్చేసి డంబుల్ బైసెప్ కర్ల్ అండి. 12 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. బ్యాక్ సైడ్ తీసుకోండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. బైసెప్ కర్ల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. పైన బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 6th వర్కౌట్ వచ్చేసి డంబుల్ సైడ్ లెంజెస్ అండి. ఈచ్ లెగ్ 5 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రైట్ లెగ్ తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దామండి. 5 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5. వర్కౌట్ చేసేటప్పుడు రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ జరగవండి. అలాగే మనం చేసే వర్కౌట్ మన మజిల్కి వర్కౌట్ అవుతుందండి. మన మజిల్లో ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. వర్కౌట్ చేసేటప్పుడు రైట్ వేలో చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి డంబుల్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండి. 10 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బోత్ డంబుల్స్ టచ్ చేసి ఉంచండి. స్ట్రైట్ పైకి తీసుకోండి. స్లోగా 4 ఆర్మ్స్ డౌన్ చేయండి. బ్రీత్ తీసుకోండి. ఎక్స్టెండ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 10. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి ఎల్బో ప్లాంక్ అండి. 30 సెకండ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల మన స్టమక్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి. స్టమక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. అలాగే అప్పర్ బాడీ, లోవర్ బాడీ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 30 సెకండ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లెగ్స్, యాబ్స్ టైట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నేను ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి చూపించానండి. మీరు 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 2 rounds చేయడం వల్ల
త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. మీరు సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీ అవుతుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. వార్మప్ చేయడం వల్ల మన బ్లడ్ ఫ్లో అంతా మన మజిల్స్కి వెళ్తుందండి. అలాగే ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికి వెళ్తుందండి. అందుకనే ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మన మజిల్ సోర్నెస్ కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. మన వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ఫైబర్స్ ఉండాలండి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఇదండి ఇవాళ డంబుల్ స్ట్రెంత్ వర్కౌట్. ఫ్యాట్ లాస్ అవడానికి, మన మజిల్ స్ట్రెంథనింగ్ అవడానికి, మన మజిల్స్ అన్ని టోనింగ్ అవడానికి అండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీకు మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ ఖచ్చితంగా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.